గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. ఈరోజు అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. మొదటగా సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూస్తే, భవ్యంగా మరో దోపిడీ 104 ఎంఎంయూలో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్లు పందించం. 4 ఏళ్లలో 700 కోట్లు సమర్పించేందుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్. కదులుతున్న వాహనాల్లో రక్త పరీక్షలు సురక్షితం కాదన్న విషయం బేఖాతరు. దోపిడీయే లక్ష్యంగా మెడల్ తరహాలో మరో స్కామ్కు తెరతీత. 2014-19 మధ్య వైద్య పరీక్షల పేరిట 300 కోట్ల కుంభకోణం. ఇప్పుడు దాన్ని మించి దోచుకునేందుకు నిపుణుల మాట కాదని కట్టబెట్టేసిన వాస్తవానికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్ లో 14 రకాల వైద్య పరీక్షలు. ఇంతకు మించి ఎవరికైనా రక్త పరీక్షలు అవసరమైతే పిహెచ్సిలో 63 పరీక్షలకు వీలు. 104 గ్రామాల్లో వెళ్ళిన రోజు సిహెచ్ఓల ద్వారా రక్త నమూనాల సేకరణ, పిహెచ్సిలో పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడి. తద్వారా మందుల డోర్ డెలివరీకి పకడ్బందీ వ్యవస్థ. ఇలాంటి అద్భుత వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సంస్థకు సర్కారు దాసోహం తెలుపుతుందంటూ కూడా ఒక కథనం వెలువరించింది. భారీ ప్రక్షాళన. కేంద్ర కేబినెట్ లో సమూల మార్పులు. రేపటి పూర్తి మంత్రివర్గ భేటీలో విస్తరణపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. చూడొచ్చు, ఏపీలో 19 వర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన దివ్యాంగులకు రిజర్వేషన్లు లేవంటూ కూడా ఒక కథనం వెలువరించినటువంటి వైనం కనిపిస్తా ఉంది. లింకు లేకపోయినా రిజిస్ట్రేషన్లు. గ్రామకంఠంలో ఉన్న ఇళ్లపై చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశం. రిజిస్ట్రేషన్ జరిగిన ఆ భూమిని హక్కు మాత్రం రాదంటూ కూడా ఉత్తర్వులు చేస్తా ఉన్నారు. ఆదాయం పెంచుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి ఈ డొల్ల విధానం అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వంపై. మళ్లీ పెట్రోల్ మంట. 4 రోజుల్లోనే 2 సార్లు పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు. రాష్ట్రంలో 2 సార్లు కలిపి లీటర్ పెట్రోల్ పై 4.21, అలాగే డీజిల్ పై ₹4.05 వడ్డన అంటూ దేశంలో మన దగ్గరే అత్యధికంగా ఇంధన రేట్లు అంట. మరి మొత్తానికి చూస్తే మరి ఏపీ వైడ్గా చూస్తే దేశంలోకెల్లా కూడా అధిక రేట్లు, అధిక వడ్డన ఎక్కువ పెట్రోల్కి సంబంధించి వడ్డించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏపీలో. మరి మొత్తానికైతే ఏపీ ప్రజలైతే వైఎస్ఆర్సీపీ అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంది. ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ చేస్తూ కూడా నిరసన చెప్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్, సిఎన్జి రేట్లు ఖచ్చితంగా తగ్గించాలి, సామాన్యుని అడ్డు విరిచొద్దు అంటూ కూడా అన్ని ప్లేస్లలో, ఏపీ వ్యాప్తంగా అన్ని ప్లేస్లలో ధర్నాలు చేస్తున్నారు, మెమోరాండాలు ఇస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి పెట్రోల్ పెంచినటువంటి ఆ రేట్లను తగ్గించాలి అంటూ కూడా నిరసన బాట పట్టినటువంటి వైనం కనిపిస్తుంది. ఇక వడ్డింపే తర్వాయి. క్రూడ్ మంట, రూపాయి భారీ పతనం ఎఫెక్ట్. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్ ధరలపై పైకి సుంకాల పెంపుతో ఎగబాకిన బంగారం, వెండి రేట్లు దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం. వడ్డీ రేట్ల పెంపు తప్పదంటున్న విశ్లేషకులు. దీంతో ఈఎంఐలకు రెక్కలు. ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ తర్వాత ప్రజలకు వరుస షాక్లు. మొత్తానికి ప్రధాని మోదీ వార్నింగ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, బట్ ఆచరణలో చేయండి, ఆచరణలో పెట్టండి అంటూ కూడా చెప్పినటువంటి తర్వాత, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా రేట్లు అయితే ఒక్కొక్క దాని మీద పెరుగుతూ వస్తూ ఉన్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. అన్నీ తగ్గించుకోండి. పాల అంటే నూనె విషయంలో కానీ, లేకపోతే ఎరువుల విషయమే కానీ, ఇంకా వాట్ ఎవర్ ఇట్, ప్రతిదీ కూడా కొన్ని జాగ్రత్తలు మనం పాటిస్తే ఫ్యూచర్లో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు అంటూ చెప్పారు. సో బాగానే ఉంది అది. కానీ ఈ పెంచుతున్నటువంటి రేట్ల విషయాన్ని చూస్తే ఇటు గత కొద్ది రోజుల్లోనే 2 సార్లు పెంచారు పెట్రోల్కి సంబంధించిన రేట్లు, డీజిల్కి సంబంధించిన రేట్లు దేశవ్యాప్తంగా. కానీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంది. బట్ ఏంటంటే ఏదేమైనా కూడా ₹4 అయితే పెంచారు. సో మరి ఈ పెంచినటువంటి రేట్లను తగ్గించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది ఏపీకి సంబంధించి. దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు వెల్లువెత్తే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీటి ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడుతుంది, సామాన్యుల మీద పడుతుంది, కొనలేని పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందుకే నూనె విషయమే కానీ, ఇంకా ఇతర వస్తువుల విషయమే కానీ పెరిగింది చాలా రేట్లు అయితే. సో మరి ఇంకా ముందు నుంచి కూడా ఈ యొక్క ప్రభావం అన్నిటి మీద పడుతుంది అంటూ కూడా భయం గుప్పిట్లో ఉండే అవకాశం ఉందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నిరసన జ్వాలలు వెల్లువెత్తినటువంటి వైనం కనిపిస్తూ ఉంది ఏపీలో. మదగజం సర్కారు. జనావాసాల్లో భూసేకరణ రణం. గజం 70,000 పలికే భూములపై దృష్టి. భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపు. ఉండవల్లి, పెనుమాక రైతులపై పిడుగుపాటు. విలువైన భూములను తమ వారికి కట్టబెట్టేందుకే నోటీసులు ఇస్తా ఉన్నారు, భూసేకరణ చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల దందా. టీటీడీ ఐటీ విభాగం డీజీఎంను ముందు పెట్టి బ్లాక్ మార్కెట్ అనర్హులను అడ్డుపెట్టుకుని దళార్ల చేతులకు వ్యవస్థ అప్పగింత. ఫలితంగా 15 నుంచి
10 నుంచి 15 సెకండ్లలోనే టికెట్లు క్లోజ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి దంద చేస్తూ ఉన్నారు. ఇంకా అనర్హులను అడ్డు పెట్టుకుని దళారుల చేతులకు వ్యవస్థ అప్పగిస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు ఇక టీటీడీకి సంబంధించి. నేడు మెడికల్ షాపుల బంద్, మందుల ఆన్లైన్ విక్రయాలపై నిరసన. ఏపీలో 45,000 మెడికల్ షాపులు మూసివేసి బంద్ పాటిస్తూ ఉన్నారు. సో మరి చూడాలి, ఎందుకంటే మెడికల్ షాపులు బంద్ చేస్తే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఎమర్జెన్సీగా ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా అంటారు దారుణమైన విషయం. ఎందుకంటే మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే దాని ఆరోగ్యానికి సంబంధించినటువంటివి ఆలోచన చేస్తే మెడిసిన్ లేకపోతే ఈ రోజుల్లో చాలా వరకు బ్రతికేటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి మెడికల్ షాపులు బంద్ చేస్తే మరి ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్ కూడా. అక్కడికి విద్యాభివృద్ధిలో చిరస్థాయిగా మీ పేరు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూస్తూ ఉన్నాం. బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరాళాల సేకరణ, ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు, నిర్మాణానికి నిధులిస్తే గదులకు దాతల పేర్లు అంటూ కూడా చెప్తా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో రింగ్ రోడ్ బైపాస్లు ప్రణాళిక రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఒక అంశాన్ని మనం చూడొచ్చు. మహానాడులో 20 తీర్మానాలు. తీరం మనదే, వేట మనదే. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ ధ్యేయం. వరుసగా 2వ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 కుటుంబాల ఖాతాల్లో 262 కోట్ల జమ. బీసీలతో తేదేపా దశాబ్దాల అనుబంధం. తుమ్మలపెంట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి చేస్తా ఉన్నారు. పాలమూరుకు సరే అని నల్లమల సాగర్ సాకారం చేసుకోండి అంటూ ప్రధాన అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. పోలవరం నల్లమల సాగర్కు 123 టీఎంసీల నికర జలాలకు పూచి కేంద్ర జల సంఘం ప్రజెంటేషన్. నదుల అనుసంధానికి కీలకమని సూచన. ప్రాథమికంగా విభేదించిన ఏపీ అధికారులు అంటూ ఒక కథనం మనం చూడొచ్చు. 5 రాష్ట్రాల్లో నకిలీ మద్యం మూలాలు. జోగి రాము ఇంట్లో DVR హార్డ్ డిస్క్ మాయం. ఆధారాలు రాబట్టిన ఫోరెన్సిక్ నిపుణులు. నకిలీ దందాతో ప్రభుత్వానికి 9 కోట్ల నష్టం అట. మరి ఎక్కడ చూసినా దందాలే కొనసాగుతూ ఉన్నాయి. దందాలను అరికట్టుతున్నాం చేస్తున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఖచ్చితంగా ఇక తడపంది మాత్రం చేతికి ఇబ్బంది మాత్రం వర్క్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. పెట్రోల్ డీజిల్పై మరో 90 పైసల పెంపు చూస్తాను. రోజు రోజుకైతే పెరుగుతూ ఉంది ఈ యొక్క పెంచినటువంటి ధరలు. పిడుగురాళ్ళలో 45.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ యొక్క ఎండల తీవ్రత అయితే పెరుగుతూ ఉంది. పిడుగురాల్లో అయితే గరిష్టంగా పెరిగినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉంది. బయటికి ఎవ్వరు కూడా మధ్యాహ్నం వేళల్లో వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళేది ఉంటే ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళాలి, కానీ అదర్వైజ్ బయటికి వెళ్తే ఘోరంగా ఉండే పరిస్థితి అంటూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉంది. నాకు జాగ్రత్తలు తీసుకోమని చెప్తా ఉంది. ఇక ఎరువులు ఎటుపోతున్నాయి. ఏప్రిల్లో భారీగా పెరిగిన యూరియా DAP అమ్మకాలు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, కడప తదితర జిల్లాలో అధికం. 3 ఏళ్ల సగటుతో పోలిస్తే భారీ పెరుగుదల. జిల్లాలు, మండలాలు, దుకాణాల వారి లెక్కలు తీస్తున్న ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి వైనం కనిపిస్తోంది. నెక్స్ట్ జెన్ హాస్పిటల్స్తో ఒక వేదికపైకి వైద్య సేవలు. ఏపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ సమ్మరీ వరకు అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లోనే. ఈనాడు ఈటీవీతో NIC DDEలు ఆంటోనీ రవీంద్ర కుమార్ వెల్లడి చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మొత్తానికి అయితే అన్ని కూడా డిజిటల్ విధానానికి తీసుకొచ్చి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక దొంగ కళ్ళపై నిఘా పెట్టాలి, అతివకు అభయం ఇవ్వాలి. ప్రధానాంశం చూస్తూ ఉన్నాం. ఇందుకు రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థ అవసరం. నగర కమిషనరేట్లు, జిల్లాల స్థాయిలో బృందాలు ఏర్పాటు చేయాలంట. మొత్తానికి అతివకు అభయం కల్పించాలి అనేటువంటి నిర్ణయంతో ప్రతిదీ కూడా పెను మార్పులు చేస్తూ ఉన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది. మహిళల రక్షణ నిమిత్తం ప్రతిదీ కూడా కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించాలి, నేరాలను అరికట్టాలి, మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలను నివారించాలనేటువంటి ఆలోచనతో అయితే ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడైనా రహస్య కెమెరాలు ఉన్నట్టు తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని అయితే షాపింగ్ మాల్స్లలో, డ్రెస్సింగ్ రూమ్లలో కూడా కొన్ని సీసీ కెమెరాలు పెట్టినటువంటి, అంటే ఎవరికి కనబడినటువంటి కెమెరాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు షాపింగ్ మాల్ చూస్తూ ఉన్నాం. ప్రైవేటు వసతి గృహాలు, విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య వ్యాపార సముదాయాల యాజమాన్యాలను ముందే పిలిచి తాము రహస్య కెమెరాలు ఉపయోగించట్లేదని వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాన్ని తీసుకోవాలి.
అలా ధృవీకరణ ఇచ్చిన తర్వాత కూడా ఆయా సంస్థల్లో స్పై కెమెరాలు బయటపడితే మరింత కఠినంగా వ్యవహరించాలి. సో చూస్తూ ఉన్నాం, ఎవ్వరు కూడా ఖచ్చితంగా మా ఆఫీస్ కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ షాపింగ్ మాల్స్ కానీ స్పై కెమెరాలు ఏమి లేవని కూడా నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకొని పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ ఇవ్వాలి అన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ఒకవేళ అలా ఇచ్చినా కూడా స్పై కెమెరాలే కానీ అక్కడ పెట్టినటువంటి కెమెరాలే కానీ, అంటే ఎవరికి కనబడకుండా పెట్టినటువంటి కెమెరాలే కానీ ఒకవేళ కనబడితే ఖచ్చితంగా దారుణమైనటువంటి చట్టం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వారి మీద చర్యలు దారుణంగా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూద్దాం, కొన్ని ప్లేస్లలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాలతో మొదలుపెట్టి దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ బృందాలు ఏర్పాటు చేయొచ్చట. సో మరి మంచిదే, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. యువత పట్ల, యువతుల పట్ల, లేకపోతే స్త్రీల పట్ల పెరుగుతున్నటువంటి అఘాయిత్యాలను నివారించేటువంటి ఒక మంచి దృఢ సంకల్పం అనుకోవచ్చు. 5 రాష్ట్రాల్లో నకిలీ మద్యం మూలాలు, జోగిరాము ఇంట్లో DVR హార్డ్ డిస్క్ మాయమట. అంటే ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్ కొత్త ధరల్లో తిప్పికొడతామన్న టెహ్రాన్. ఒప్పందం కుదరకుంటే భీకర దాడులే. మీరు భీకర దాడులు చేసుకుంటూ పోవాలి, ప్రజలు అల్లాడిపోవాలి. ఇలా దాడులు చేసుకుంటూ పోతూ ఉంటారు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉంటాయి, గ్యాస్ ధరలు పెరుగుతూ ఉంటాయి, సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతూ ఉంటుంది. ఇదే జరిగేది ఇప్పుడు యుద్ధం వల్ల ఏమొస్తుంది ఏంటంటే కరువు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. యుద్ధం వల్ల ఏమొస్తుంది అంటే సామాన్యుని నడ్డి విరుగుతుంది, ఇంతకుమించి ఏం లేదు. వీళ్ళేమో సాధించిండ్రు అంటే అది కూడా లేదు. అక్కడ యుద్ధ ప్రభావం వల్ల అక్కడున్న దేశాలు నష్టపోతూ ఉన్నాయి, రవాణా వ్యవస్థ నష్టపోతూ ఉంది. వీటి ప్రభావం అన్ని దేశాల మీద పడతా ఉంది. సో మరి ఆలోచించాలి, ట్రంప్ అయినా ఆలోచించాలి. దాన్ని ఇరాన్ని హెచ్చరించిన ట్రంప్ అంటే ఇరాన్ ఏమి హెచ్చరిస్తున్నావు, ఏం చేస్తా ఉన్నావు? ఒకసారి పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటా ఉంది. ఎందుకంటే కమాండింగ్స్ ఎందుకు? ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయించేటువంటి ఒక పెద్ద హస్తంగా మీరున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన నిర్ణయం మీ మీద ఉంది. మంచి నిర్ణయాలతో ముందుకెళ్ళాలి. మంచి నిర్ణయాలతో ఆలోచన చేసి పరిపాలన కొనసాగిస్తే ప్రజలు సంతోషపడతా ఉంటారు. ట్రంప్ పరిపాలనలో చాలా బాగుండేది, ట్రంప్ వచ్చాక ఇలా పరిస్థితులు మొత్తం మారిపోయాయి అని కూడా చెప్పాలి. కానీ ఇలాంటి దుర్భరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే రేపటి రోజున మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకునే అవకాశం ఉండదు, రోడ్ల మీద కూడా తిరగనిచ్చే అవకాశం కూడా ఉండదు. అలాంటి పరిస్థితికి మరి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం, ఆడ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడుల నేపథ్యంలో పెరుగుతూ ఉన్నాయి రేట్లు. దేశంలో పెట్రోల్, డీజిల్ ఎప్పుడైనా చూసామా మనం? గత కొన్ని సంవత్సరాల క్రితం పెరిగినటువంటి ఆ రేటు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, CNG కానీ ఇవి ఇప్పటి వరకు పెరగల. ఈ యుద్ధ ప్రభావం వల్ల మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 2 సార్లు పెంచాయి. సరే 3 రూపాయలు, ఒకసారి 90 పైసలకు చిల్లర పెంచినటువంటి వైనం కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో, వారం రోజులు తిరగకముందు. సో మరి ఆలోచించాలి, ట్రంప్ అయినా ఆలోచించాలి. అసలు ఎటుపోతుంది ఈ యొక్క పరిస్థితి? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? వారి జీవన వృత్తి కానీ, జీవన స్టైల్ కానీ, జీవన స్థితి కానీ ఏ విధంగా ఉందంటూ కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకుంటేనే అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. యుద్ధాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఏం అర్థమవుతుంది? స్నేహబంధం కొత్త పుంతలు, భారత్ ఇటలీ ప్రధానుల ప్రత్యేక వ్యాసం. సో మొత్తానికైతే ఈ యొక్క సిచ్యువేషన్ని మార్చేటువంటి ప్లాన్లలో అయితే ప్రధాని మోదీ తిరుగుతూ ఉన్నారు. సో మరి చూద్దాం, మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఇక పెట్టుబడులు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేటువంటి కూడా రానున్న రోజులు చూడొచ్చు. ఇక మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు లీటర్కు దాదాపు 90 పైసలు హైక్ వారంలోనే చూసారు, 2 సార్లు. వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూస్తా ఉన్నాం. టార్గెట్ జూన్ 2వ విడత స్కీమ్ల అమలుకు రెడీ అయిన సర్కార్. 5 లక్షల బీమాపై ప్రత్యేక ఫోకస్. 2 లక్షల కొత్త పెన్షన్లు, సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు, కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్, 6 గ్యారంటీల్లో కొత్త అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్. త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు చేస్తూ ఉన్నారు. దానికైతే కేబినెట్ భేటీకి సంబంధించి పెట్టే అవకాశం ఉందా? కేబినెట్ భేటీలో ఈ అన్ని వాటి గురించి డిస్కస్ చేసి అమలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏపీ జలదోపిడీ బట్టబయలు. అధికారికంగా 780 TMCలే తీసుకుపోయింది
1500 టీఎంసీలు. స్వయంగా వెల్లడించిన ఏపీ మంత్రులు ఖరీఫ్లో 888 టీఎంసీలు, రబీలో 153 టీఎంసీలు ఇచ్చామని చెప్పిన అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మరో 461 టీఎంసీలు ఉన్నాయని వెల్లడి. ఎన్ని నీళ్లున్నా త్రాగునీటి కోసమంటూ సాగర్ నుంచి మరో 10 టీఎంసీలు దోపిడీ. ఎస్ఆర్ఎంసీ విస్తరణ పనులకు వేగవంతం చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు చేశారు. అదే జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు అందవన్న ఆందోళన వ్యక్తమవుతా ఉంది. మొత్తానికైతే ఉన్నది ఉన్నట్టు కాపాడుకోకుండా ఎత్తుకపోతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే పరిస్థితులు ఇలానే ఉంటాయి. ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి ఎత్తుకపోతూ ఉంటుంది. అది వేరే రాష్ట్రం కూడా మన తెలుగు రాష్ట్రాలే. కానీ ఏదేమైనా సఫిషియెంట్గా అంటే మనకు వచ్చే వాట మనకు ఉండాలి, వాళ్ళకి వెళ్ళే వాట వాళ్ళకి వెళ్తే బాగుంటుంది. కానీ దోచుకొని పోతూ ఉంటే కూడా సైలెంట్గా ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు మరోసారి 10 ఏళ్ల సడలింపు. 34 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. వచ్చే ఏడాది వరకు అన్ని నోటిఫికేషన్లకు వర్తింపు. సో మొత్తానికి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. 10 సంవత్సరాల సడలింపు అంటే మామూలు విషయం కాదు. అది 44 ఏళ్ల వరకు హ్యాపీగా అంటే చాలా మందికి ఉంటుంది గవర్నమెంట్ జాబ్ అంటే పొద్దున్న లేస్తే అదే ఉండేటువంటి ఆలోచన కనిపిస్తూ ఉంటాయి కదా చాలామంది. సో దాన్ని సాకారం చేసుకోవడానికి అయితే సడలింపు అయితే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని వినియోగించుకోవాలి. ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా అప్లై చేసి ఖచ్చితంగా ఆ కొలువులో చేరేటువంటి అవకాశం అయితే ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంటుంది. జలమండలి జిఎం ఇంట్లో కోట్ల ఖజానా. రైట్, వెరీ గుడ్. మొత్తానికైతే అన్నీ దోసుకొని ఎవరు ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలా, నోట్ల కట్టలు దాచిపెట్టుకోవాలా, అన్నీ చేయాలా. సామాన్యుని పరిస్థితి అగమ్యకు వచ్చింది. పరిస్థితి ఆ విధంగా ఉంది. సో అందుకని ఇలాంటి వాళ్ళ మీద నిఘా పెడితే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి దోపిడీలు, ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసులలో చూడండి కిలోకి పైగా బంగారం అవ్వాల, కిలోకి పైగా అలా నోట్ల కట్టలో 1,80,00,000 వరకు ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయండి. సామాన్యునికి ₹1 ఇవ్వండి, ఒక రోజు అన్నం పెట్టమంటే కూడా ఎవరు పెట్టరు. ఇలాంటి దాచిపెట్టుకోవాలంటే మస్తు రెడీగా ఉంటారన్నమాట. 90 రోజుల్లో వడ్ల పైసలు కట్టాలి. సిఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆదేశాలు. రైట్, ఇక మరొక అంశం చూస్తాం. పిచ్చి కుక్కలను చంపొచ్చు అంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకు ఒకసారి చూద్దాం. కారుణ్య మరణానికి అనుమతి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు. గత ఆదేశాల సవరణకు కోర్టు నిరాకరణ. వీధి కుక్కలకు షెల్టర్ హోమ్స్ తరలించాలని చిన్నారుల వ్యవస్థలపై కుక్కల దాడిని విస్మరించలేం. రాష్ట్రాల ఉదాసీనతపై అసంతృప్తి. అంటే ఈ మధ్యకాలంలో కుక్కల దాడి పెరుగుతూ ఉంది, బాధితులు పెరుగుతూ ఉన్నారు అంటూ కూడా సుప్రీంకోర్టుకి నోటిఫికేషన్ పిటిషన్లు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో మరి అందరి జాగ్రత్త దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. మరి చూద్దాం ఇక రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందో. ఇక దేశవ్యాప్తంగా అయితే కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధ ప్రభావం కానీ, పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ రేట్లే కానీ, దాంతోపాటు ఈ తెలంగాణ వైపుకి చూస్తే రీసెంట్గా అంటే నిన్న సడలింపులు ఇచ్చారు. 10 సంవత్సరాలు నిరుద్యోగులకు సంబంధించి వారి యొక్క ఉద్యోగ అవకాశాలను, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశలను చిగురించుకోవడానికి సడలింపు ఇచ్చారు 10 సంవత్సరాలు. సో ఇలాంటి మనం డిస్కస్ చేద్దాం. కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మన డిస్కషన్లో రాజకీయ సీనియర్ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, మనం ఒకవైపు దేశంలో నుంచి స్టార్ట్ చేద్దాం సార్. దేశంలో మొత్తంగా పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఈ మధ్య కాలంలో 2 సార్లు పెంచినటువంటి వైనం కనిపిస్తూ ఉంది సార్. మరి ఈ యొక్క పెంచినటువంటి పెట్రోల్ వడ్డన సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందా? సార్ వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు ఇది ఒక భారతదేశ సమస్య కాదు, ఇది అంతర్జాతీయ సమస్య. ఇరాన్ యుద్ధం వలన వాళ్ళ జలసంధి మూసేయటము, అనేక ఇబ్బందులు పెట్టడం వలన వచ్చినటువంటి పరిణామం. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చూడండి, రేట్ పెంచారు. ఎక్కడన్నా ప్రజల వ్యతిరేకత కనిపించిందా? అంత కనపడలేదు కదా. జస్ట్
పరిస్థితులను బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. సరే, రాజకీయ నాయకులు వాళ్ళు తప్పదు, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు అంటారు. మరి ఇప్పుడు 30% వ్యాట్ వేస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు 2 తెలుగు రాష్ట్రాల్లో. అదే 30% ఇతర రాష్ట్రాల్లో అంత వ్యాట్ లేదు. ఢిల్లీలో ఎందుకు తక్కువ ఉంది? లీటరు 94 రూపాయలు, ఇక్కడ ఎందుకు 110 రూపాయలు వస్తుంది? వాళ్ళు వ్యాట్ తగ్గించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే వ్యాట్ తగ్గిస్తే రెవెన్యూ తగ్గింది, ఆదాయ వనరులు 2 తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో ఉంది. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు తగ్గించలేని పరిస్థితిలో తగ్గించగలరు. 10% తగ్గించారనుకోండి, మరి 10 రూపాయలు తగ్గిపోతుంది. ఈ తగ్గించడం లేదు ఇక్కడ. అందుకని మనం ఎవరిని తప్పుపడడానికి లేదు. జరుగుతున్నటువంటి పరిణామాల బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా, వ్యతిరేకత అయితే లేదు. అయితే కొరత రాకుండా చూసుకో. కొరత వస్తే ఏమైపోతుంది? విపరీతంగా ఒత్తులు ఉండాలి, గంటల తరబడి పెట్రోల్ పట్టించుకోవడానికి, డీజిల్ పట్టించుకోవడానికి సమయం వృధా అవుతుంది. కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఉద్యోగం ఉంటుంది, వెళ్ళాలి, సమస్యలు ఉంటాయి. సో ఆ విషయంలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు ట్రంప్ అనవసరంగా సృష్టించినటువంటి రాద్ధాంతం ఇది. ఇవాళ ప్రపంచ దేశాలను కూడా ట్రంప్ తిడుతున్నాయి, వాళ్ళ దేశంలో కూడా తిడుతున్నారు. 40% ధరలు పెరిగాయి అక్కడ కూడా. పెట్రోల్ డీజిల్ మీద కూడా 40% పెరిగాయి, మొత్తుకుంటున్నారు అక్కడ కూడా. ఇక్కడ అందుకని ఇప్పుడు దారికి వచ్చి ఇరాన్తో రాయబారం నడుపుతున్నాడు, మొత్తం ఆపేశాడు. అయితే అణుబాంబులు అక్కడ ఉండొద్దు అయ్యో అని చెప్పేది అది ఒక మొండికి నడుస్తుంది వ్యవహారం. సో త్వరగా అది పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన దేశంలో మనం ఉత్పత్తి చేసుకునే పరిస్థితి లేదు. ప్రపంచ దేశాల పరిస్థితి కూడా, అనేక దేశాల పరిస్థితి కూడా అది. క్రూడ్ ఆయిల్ ఖచ్చితంగా అరబ్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తాయి. సో అలాంటి పరిస్థితుల్లో మనం చేసేది ఏమి? ధరలు పెంచారు అంటే అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళ డాలర్ రేటు వాళ్ళు అంటే వాళ్ళు పెంచేస్తున్నప్పుడు ఇక్కడ కూడా పెరిగి ఆటోమేటిక్గా అంతే కదా. అందువలన అయితే ఏంటంటే దుబారా తగ్గించుకోవడానికి ప్రధానమంత్రి ఎందుకు చెప్పిండు? అయ్యా బాబు, మెట్రో రైళ్లు ఉన్నాయి నగరాల్లో, ఎక్కువగా నగరాల్లోనే ఈ పెట్రోల్ డీజిల్ వినియోగం ఎక్కువ. మిగతా చిన్న చిన్న నగరాల్లో అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు, పల్లెల్లో అవసరం ఉంటే బయటకు పోతారు అనుకో, పెట్రోల్ దొరకలేదు ఏమవుతుంది, బస్సులో వెళ్తారు. ఈ జనాలు ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటుంటారు కాబట్టి, సమయానికి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా కార్లు, 2 వీలర్స్ వాడతారు. దానికి అయ్యా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, వచ్చే కొత్తగా చాలా తక్కువ రేటుకే వస్తున్నాయి 2 వీలర్స్ కూడా, కార్లు కానీ ఇవి కానీ. అవి అంటే ఇప్పుడు సమాజంలో రానున్న పరిణామాలను బట్టి ఏమో ఇంకా యుద్ధం అనేది ముగిసిపోయింది అంటే ముగిసిపోలేదు, ఇంకా చెప్తున్నాడు ట్రంప్. మా మాట ఇవ్వకపోతే మళ్ళీ సర్వనాశనం చేస్తాము ఇరాన్ అంటున్నాడు. ఎందుకని ముందు జాగ్రత్తగా ప్రధానమంత్రి గారు అయ్యా బాబు మీరు తగ్గించుకోండి వినియోగాన్ని, ఫ్యూయల్ వినియోగాన్ని, మెట్రో రైళ్లలో వెళ్ళండి, ఎలక్ట్రిక్ వాహనాలు కొనండి. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి కదా. తెలంగాణ సాయంత్రం అయితే బండ్లు వేసుకొని ఊరంతా తిరిగి వస్తాం. అవసరమా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అలాగే ఒక్కొక్కటో 4-5 కార్లు ఉంటాయి. సాయంత్రం అయితే ఒక కప్పు కాఫీ తాగడానికి ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అక్కడేదో హోటల్ బాగుంది. ఇక్కడ జనజీవనంలో అవన్నీ మానుకోని అంటే చూడండి ఇవన్నీ మానుకోమని చెప్తారా? ఆయన నిర్ణయిస్తారా? ప్రభుత్వం నిర్ణయిస్తారా? పెద్దలు ఎలా చెప్తారంటే ఏం చెప్పాలనుకోవడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేషనల్ ఎక్కడికైనా పోతాను అనే పద్ధతిలో మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఇవాళ సమాజం అంతే సార్. మనం కూడా పరిస్థితులకు అనుకూలంగా ప్రజలు కూడా మెలగాలి తప్ప ఇక్కడ మన చేతిలో పోనీ భారతదేశం చేతిలో ఉండి వీళ్ళు ఏమైనా ఫెయిల్ అవుతుంటే మనం నిలదీసి అడగచ్చు. అదే మనకో మా అలవాట్లు ముందు మీరన్నీ మాకు సప్లై చేయాల్సిందే అనొచ్చు. ఇక్కడ లేదు, ఇక్కడ ఏమీ లేని పరిస్థితి. అక్కడి నుంచి దిగుమతి రావాలా, వాడకం జరగాలి. అందుకని ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్ళాలి. ఇప్పుడు మనము కొన్ని పరిస్థితుల్లో మన ఇంటి వాతావరణం బట్టి మనము
ప్రత్యామ్నాయ పరిస్థితి ఆలోచించుకుంటాం కదా, అలాగే దేశ విషయాలు వచ్చినప్పుడు కూడా ప్రత్యామ్నాయ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అంటే ఉంది. అని వీటి ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడతా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఫ్యూచర్లో కూడా కొంచెం బయటికి వెళ్ళి ఆహ్లాదకరంగానే కానీ లేకపోతే ఇంట్లోకి తెచ్చుకునేటువంటి వస్తువుల మీదే కానీ రేట్లు పెంచడం, కొనలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా సామాన్యుడు భయపడతా ఉన్నారు సార్. దీనికి మీరేమంటారు? అంతే కదా, ఇప్పుడు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే, గ్యాస్ ధరలు పెరిగితే ఆ ప్రభావము నిత్యావసర వస్తువుల మీద పడి తీరుతుంది. ఆ 10 రూపాయలు అమ్మేది 11 రూపాయలు అంటాడు, ఇప్పుడంటే 12 రూపాయలు అంటాడు. ఉన్నత వర్గాల వాళ్ళకేం 12 రూపాయలు అమ్మినా 20 రూపాయలు అమ్మినా 1 రూపాయలు. బట్ పేద వర్గాలు ఏంటి, మధ్యతరగతి వర్గాలు ఎలా తట్టుకోగలుగుతారు? వాని బడ్జెట్ వానికి ఉంటుంది. ఇది తను షాప్కి వెళ్తాడు, లేకపోతే కూలి పనికి వెళ్తాడు, ఇంత వస్తుంది, పిల్లలు చదువుకోవడము, అది ఆటో తొలగమంటాడు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటాడు. అది నెలకు 200 ఒక 2000 ఖర్చు అయితే అది అనుకుంటే అది 2000 500 500 అంతే కదా సార్. ఆ సమస్య వస్తుంది. అందుకని ఇక్కడ ధరలు పెరగకుండా కూడా అవకాశం తీసుకుంటారు వీళ్ళు. ఈ వస్తువులు అమ్మే వాళ్ళు కూడా కారణం అని చెప్తారు. ఆల్రెడీ స్టాక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర పాత రేట్లతో, కొత్త రేట్లు చెప్తారు, అమ్ముతారు. ఖచ్చితంగా అది స్టార్ట్ అయినాయి కూడా, చాలా వరకు అయితే స్టార్ట్ అయినాయి. అంతే కదా. ఇప్పుడు దాని మీద ఎంఆర్పి పాతది ఉంటుంది, ఇప్పుడు స్టిక్కర్లు తయారు చేసి దాని మీద అంటిస్తున్నాడు. అంతే. అయ్యా పాత రేటుతో కొన్నావు, ఎస్టీ కట్టే వేట అంత అయిపోయింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు స్టిక్కర్ అంటించి ఎక్కువ ఎట్లా అవుతావు? అదే కదా. అంటే ప్రజల్లో కూడా చైతన్యం ఉండాలా. ఆ స్టిక్కర్ వేసారంటే స్టిక్కర్ పీకి అడగలేదు, గొడవలను. కానీ ప్రభుత్వ అధికారులు రెస్పెక్ట్ చేయాలి. చేస్తారా? చెయ్యరు. వాళ్ళకు నెలమామూలు ఉంటాయి. ఇది కదా జరుగుతున్నది సమాజంలో. ఇప్పుడు వాడే మన ఆలోచన కూడా ఎలా ఉంటున్నది అంటే, గ్యాస్ బండ దొరకలేదు అంటే ఒక 5,000 ఇచ్చినా కూడా బ్లాక్ లో అది నీకు 5,000 ఇస్తా తీసుకురారా అనే కాడికి మనం అంతే. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే దేశం ఏం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు చేయాలని అంతవరకు వాళ్ళు కూడా చేయాలి. బాధ్యత ఉంది వాళ్ళు. ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయగలుగుతున్నారు? చూడండి, ఇందాక చెప్పే కదా, వ్యాట్ అనేది 30% రెండు తెలుగు రాష్ట్రాల్లో, కేరళలో. ఎందుకు మిగతా రాష్ట్రాల్లో లేదు? మిగతా రాష్ట్రాల్లో తక్కువ. ఇప్పుడు పాండిచేరి వెళ్ళండి, 92 రూపాయలు. పాండిచేరి 92 రూపాయలు అయితే ఎక్కడెంత? 111 రూపాయలు అయిపోయింది. మరి ఏం చెప్పాలా? ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత వాళ్ళు కూడా ఈ ఖర్చులు తగ్గించుకోవాలి. చూస్తున్నాం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వాళ్ళ పర్యటనలు ఏంది, వాళ్ళ హెలికాప్టర్లు ఏంది, వాళ్ళ ప్రత్యేక విమానాలు ఏంది, ఎంత ఖర్చు పెడుతున్నారు? ఏమైనా సమాజానికి చెప్తున్నారా వాళ్ళు? వాటిని ఎవరు ప్రస్తావన చేయట్లేదు సార్. మీరు కరెక్ట్, మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. అసలు దాని ప్రస్తావన ఎవరు చేయట్లేదు సార్. ఎందుకంటే ఈ వెహికల్స్ మీద పెడతా ఉన్నారు కానీ వారి పర్యటనల మీద కూడా దృష్టి పెట్టట్లేదు, ఆలోచన కూడా చేయట్లేదు దాని గురించి. అదేదో ప్రధానమంత్రి గారు చెప్పారు కదా అని సైకిల్లో పోయాడు ఆయన మంత్రి. 1 కిలోమీటర్ దూరంలో ఆయన కాన్వాయ్, ఆయనకు మళ్ళీ కెమెరామ్యాన్. అంటే కెమెరామ్యాన్ సైకిల్లో పోతే తీయగలుగుతాడా? వాడు కారులో పోతూనే తీయగలుగుతాడు. మరి ఏం చెప్పాలి చెప్పండి? నువ్వు సమాజాన్ని మోసం చేయడమే కదా. అంతే కదా. నువ్వు చేయడమే కదా. ఓకే, ఇప్పుడు భయం ఎందుకండి? నాకు అర్థం కాలేదు. నువ్వు ఒకప్పుడు తీవ్రవాదులు, నక్సలైట్లు ఉండి బెదిరించి ఏమో చంపుతారేమో ఒక భయం ఉంటుంది. వాళ్ళకి తీవ్రవాదమే లేదు. నక్సలైట్లు అందరూ లొంగిపోయారు, అమిత్ షా ప్రకటించారు నక్సలైట్ ఫ్రీ దేశంగా మనం అనుకుంటున్నాము. నీకు పోని ప్రత్యర్థులు ఎవరుంటారు? చంపేంత పరిస్థితి వాళ్ళ ఉందా రాజకీయాల్లో? ఒకప్పట్లాగా లేదు. లేనప్పుడు స్వేచ్ఛగా బస్ ఎక్కి పోవచ్చు, ఆటోలో పోవచ్చు, సైకిల్లో కూడా. మళ్ళీ నీ వెనకంటే ఎందుకు? నీకు ఒక అసిస్టెంట్ ఉండాలా? అసిస్టెంట్ గంటలు కూర్చో, నీ అసిస్టెంట్ కూడా సైకిల్ ఉండాలి. ఇద్దరు పోండి ఆఫీస్కు, ఇంటికి పోండి. ఎక్కడ కార్యక్రమాలు ఉన్నప్పుడు సరే
చాలా దూరం వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లో మామూలు జనరల్ ఫ్లైట్లో ఎందుకు పోరు, ప్రత్యేక ఫ్లైట్ ఎందుకు? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ హైదరాబాదులో అందరూ ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి, ఇక్కడే ఫ్యామిలీలు. శని ఆదివారం వస్తే అక్కడికి వెళ్ళి ఎలా వస్తున్నారు మరి? ఓన్లీ తప్పు పట్టాలి చెప్పండి. వారం అయితే ప్రత్యేక హెలికాప్టర్లలో ప్రత్యేక ఫ్లైట్లలో రావడం అలా పోవడం అవసరమా? ఆలోచించాలి అసలే అది వాటి విషయం కూడా. సార్ చెప్పండి. 4.5 గంటల జర్నీ అండి విజయవాడ హైదరాబాద్, లేదంటే 4 గంటలు. నువ్వు కార్లో వస్తే ఏమవుతుంది, లేకపోతే ట్రైన్లో వస్తే ఏమవుతుంది, లేదా మామూలు ఫ్లైట్ ఎక్కువ వస్తే ఏమవుతుంది? 3,000 చిల్లర మామూలు ఫ్లైట్లో. ప్రత్యేక ఫ్లైట్లో వస్తే 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఎవరి యొక్క సుమ్మతి? మనదే కదా. మరి ప్రజలదే కదా. మరి ఎక్కడ ప్రధానమంత్రి గారు చెప్పారు కదా అని వీళ్ళు ఎక్కడ పాటిస్తున్నారు? అవన్నీ అన్నీ నడిచిపోతారు కూడా. ఇంకా ఊరికేదో 2 రోజులు యాక్షన్ చేశారని నేను అనుకుంటున్నా. మరొక అంశం చూద్దాం సార్. ఇప్పుడు టార్గెట్ జూన్ 2 అంట 2వ విడత స్కీమ్ల అమలుకు రెడీ అయిన సర్కార్ అంటే 5 లక్షల బీమాపై ప్రత్యేక ఫోకస్ పెడతా ఉన్నారు. దీంతో పాటు కొన్ని అంశాలైతే ఇక్కడ చెప్తా ఉన్నారు. సో చూద్దాం. 2 లక్షల కొత్త పెన్షన్లు, సెకండ్ ఫేజ్ ఇంద్రమ్మ ఇండ్లు, కొత్తగా ఇంద్రమ్మ కుటుంబ జీవిత బీమా, ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్, 6 గ్యారంటీల్లో కొత్త అప్లికేషన్లకు గ్రీన్ సిగ్నల్, త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు చేసేటువంటి అంశాల్లో ఇవి కొన్ని పొందుపరిచినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. జూన్ 2 తర్వాత లేకపోతే ఆ రోజు డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉందంటూ కూడా మెన్షన్ చేస్తా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు మంచిది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం 2వ తేదీ జూన్ 2 జరుపుతున్నారు. ఈలోగా యువత విషయంలో కూడా వాళ్ళ యొక్క లిమిట్ పొడిగించారు. మంచి పని చేశారు. ఎందుకంటే ఉద్యోగాలు రావడం లేదు, ఏజ్ అయిపోతే గవర్నమెంట్ జాబ్స్ రావు. సో ఒక 10 సంవత్సరాలు పొడిగించారు, మంచిదండి. అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్ విషయంలో హెల్త్ స్కీమ్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది, జర్నలిస్ట్ కూడా పెండింగ్ ఉంది. ఊరికే పేరుకు ఉంది కానీ ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఏ హాస్పిటల్కైనా ఆయనకి పంపించేస్తున్నారు, ఎందుకుంటే వాళ్ళు డబ్బులు కట్టడం లేదు ప్రభుత్వం. సో కొంత హెల్త్ విషయంలోనూ ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వాలు ఎంత సహాయం చేయాలో అంత చేయిస్తే పేద మధ్యతరగతి కుటుంబీకులు రిలాక్స్ అవుతారు. తక్కువ లేదు ఎంతో. తక్కువని అడగండి, నేను ఆటో తక్కువని అడుగుతా, ఏంటి నీ పిల్లలు ఎంత అవుతున్నారు భయంకరంగా చెప్తారు వాళ్ళు. చాలా చదివించాలంటే వాడు 50,000 కట్టు, 1,00,000 కట్టు అంటాడు. ఎక్కడి నుంచి తేగలుగుతాము అనేటువంటి బాధపడుతూ చెప్తారు. అలాగే హాస్పిటల్కి వెళ్తే తయారైపోయారు హాస్పిటల్లో కూడా. అసలు అవసరం లేకుండా ఇంత పొడవు మందులు రాజు, ఫీజు కంపల్సరీ ఇవ్వాలి, లేదంటే అడ్మిషన్ రాసేస్తారు. చిన్న వాడికి కూడా అడ్మిషన్ రాస్తారు. పేరు ఖర్చు అయితే ఎక్కడ ఇట్లా పెట్టుకోగలుగుతారు? ఎవరు మానిటర్ చేస్తున్నారు అంటే ఎవరు చేయటం లేదు. దీని అంతటి కారణమే కరప్షన్, అంతే. ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందుతుంటాయి, అంతే. అదే జరుగుతుంది. ఎట్లా పేదవాడు ఎలా తక్కువ జీవించగలుగుతారు? ధరలు పెరిగాయి, హాస్పిటల్లో మందుల ధరలు కూడా పెరిగాయి, నిత్యావసరాలు పెరిగి ఉన్నాయి. స్కూల్లో అయితే మరి దారుణంగా ప్రైవేట్ స్కూల్ పెంచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు చేర్చండి అంటే వాళ్ళ ప్రభుత్వ పాఠశాల మీద ఎక్కడో కొన్ని చోట్ల బాగుంది, 2 విధి లేకపోతున్నారేమో కానీ నగరాల్లో ఎక్కడ పోతున్నారండి? నమ్మకం పోయింది కదా ప్రభుత్వ పాఠశాల మీద. నమ్మడం లేదు. నేను చెప్తున్నదా, ఆటోవాడు కూడా మీ ఇంటి దగ్గర ప్రభుత్వ పాఠశాల లేదా అడుగు ఫ్రీగా చదువు చెప్తారు కదా, పుస్తకాలు ఇస్తారు, డ్రెస్సులు ఇస్తారు కదా. అంటే సరే చదువు చెప్పారు సార్, టీచర్లు సరిగా రాదు సార్ స్కూల్, అదే మాకు చెప్తారు. అవును సార్, కరెక్ట్. మరి ఎలా కట్టుకోగలుగుతారు? ఇక్కడ కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్టే సార్. మరి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఆటో డ్రైవరే కానీ ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఎవరైనా కూడా ఆలోచించే విధానం ఏంటంటే పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఖచ్చితంగా మంచి విద్య అందించేటువంటి అంటే పొందుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి
ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తామంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. సో మరి అక్కడికి వెళ్తేనేమో క్షేత్రస్థాయిలో మాత్రం ఫీజుల మోత మోగించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇటు గవర్నమెంట్ నమ్మలేరు, అటు ప్రైవేట్ దగ్గర పోలేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సార్ మరొక అంశం చూద్దాం. పిచ్చి కుక్కలను చంపొచ్చు, కారు మరణానికి అనుమతి, సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చినటువంటి సందర్భాన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు కుక్కలను చంపాలని ఎవరు అనుకోరు, ఎందుకంటే విశ్వాసంతో ఉన్నటువంటి ఇది. మన ఇంట్లో దొంగ పట్టాడు అనుకోండి, ఒకవేళ మన ఇంట్లో పెరట్లో కానీ లేకపోతే బయట వీధి కుక్క ఉన్నా కూడా అది అరుస్తుంది, అలర్ట్ చేస్తుంది, సహాయకారిగానే ఉంటది. కాకపోతే ఏంటంటే కొన్ని కుక్కలు ఉంటాయి, ఆ రకరకాల వ్యాధులు వచ్చింటాయి వాటికి. వాళ్ళు తీసుకెళ్ళి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు వీధి కుక్కల విషయంలో హెల్త్ గా ఉన్నాయా పిచ్చి కుక్క అనేది తెలిసిపోతుంది. మన కుక్క చూస్తాను తెలిసిపోతుంది అది చెప్పుందా లేదా. ఆ చెప్పుండే వాటిని తీసుకెళ్ళాలి. వాటికి పశువుల వైద్యశాలలు కూడా ఉన్నాయి కదా, అంతే సార్. అక్కడ తీసుకెళ్ళచ్చు. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అవి ఏమైపోతాయంటే పిల్లల్ని ఎంటపడి తప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి కుక్కలు. మొన్నటికి మొన్న సార్ ఒక చిన్న బాబు, చిన్నోనికి బాబుకి ఇట్లా కరిసినటువంటి పరిస్థితి కూడా దాన్ని లైట్ తీసుకున్నారు. కొద్ది రోజులకి రేబిస్. సార్ చెప్పండి సార్. అందుకే ఇప్పుడు అవి దాడి చేసి మీద పడి కొరికి ఇవన్నీ చేస్తే ఎట్లా వస్తారు చిన్న పిల్లలు? ఇప్పుడు మన పిల్లలు ఆడుకోవడానికి బయటికి పోతారు, బయట వీధి కుక్కలు ఎంటబడి మీద పడి వాటికి ఆకలి ఏదో రియాక్షన్స్ ఉంటాయి, పిల్లలు దొరికి వెళ్తాయి. ఎక్కువసారి పెద్దలు మనం కూడా ఎంటబడతాయి ఎక్కువసారి. ఏంటి ఇక్కడ సుప్రీంకోర్టు వరకు కేసు పోయి సుప్రీంకోర్టు వీధి కుక్కల్ని ఉంచాల్సిన అవసరం లేదు, తీసేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఇంకా వీధి కుక్కలు ఎందుకుంటున్నాయండి అంటే మున్సిపాలిటీలో లేకపోతే నగరాల్లో ఉన్నటువంటి పల్లెల్లో పెద్ద సమస్య రా, నగరాల్లోనే సమస్య. పల్లెల్లో ఏంటంటే ఒక మాత దృక్పథం ఉంటుంది, వాడికి తిండి పెడతారు, అన్నం తీసుకొచ్చి మిగిలిపోయింది అనుకో బయట పేడ పెడతారు, కుక్క తింటది, కొత్త ఇవన్నీ పద్ధతులు. ఇక్కడ ఏం పట్టించుకుంటారు ప్రజలు కూడా? ఎలా దానికి ఆకలి ఏం చేస్తారు చెప్పండి? పెట్టాలనేది ఉంటే బయట మనకి కుక్క రోజు అక్కడ కూర్చొని ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి బయట మిగిలిన అన్నమైనా అక్కడ పెట్టరు. దానికి ఆహారం దానికి కూడా కావాలి కదా. ఆకలైతే ఇప్పుడు మనమే ఆకలైతే అరుస్తాం, వాటికి ఏంటి ఇవి కూడా ఆలోచించాలి కదా. ఇవన్నీ ఏం ఆలోచించారు జనం, ఎవరు ఘోష వాళ్ళది. వాటి 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 ఆరోగ్య విషయంలో పట్టించుకోవాల్సిన విషయము కుక్కల విషయంలో పూర్తిగా డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకుంటే మంచి మంచి నిర్ణయాల వల్ల ఇలాంటివి అరికట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కుక్కల్ని చంపడము అంటే జంతు ప్రేమికులు కూడా ఉంటారు, వారు ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే లేదు. సార్ మరి 90 రోజుల్లో వడ్ల పైసలు కట్టాలి, సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్లకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆదేశాలు చేస్తా ఉన్నట్టు ఇక్కడ కథనం వెలువరించింది. మరి దీనికి సంబంధించి కొంతవరకు అయితే బాకీ పడ్డటువంటి మిల్లులకు సంబంధించి పెండింగ్ టన్నుల వడ్లు బాకీ ఉందంట. మరి 401 మిల్లులు మొత్తం 4263.08 కోట్లు రావాలంట. మొత్తం దీనికైతే చూస్తే సార్ ఇప్పుడు వరి ధాన్యానికి సంబంధించి కానీ మిల్లర్లకు సంబంధించి కానీ అంటే దోపిడీ జరుగుతూ ఉంది. ఒకవేళ దళారుల ముసుగులో ఉన్నటువంటి వీటిని బయటకు పంపించేటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా క్రియేట్ చేసి అంటారు సార్? కేంద్రము ప్రతి ఏడే ధర నిర్ణయించింది. ఇక్కడ కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కొని కేంద్రానికి గోడౌన్లకి పంపిస్తారు, కేంద్రం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వము ముందు పెట్టుబడి పెట్టాలి, కొనాలి. ఏం చేస్తున్నారంటే ఈ దళారీలు జోక్యం చేసుకోవడం వలన దళారీలకు ఎక్కువ అమ్మడము, వాళ్ళ ద్వారా మళ్ళా ప్రభుత్వం కొనడం అనేది కరెక్ట్ కాదు. డైరెక్ట్గా రైతుల నుంచి కొనినప్పుడు 24 గంటలు
లేదంటే 48 గంటలు ఉండవు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పెడితే వాళ్ళు సంతోషంగా కష్టపడిన దానికి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, అప్పులు చేసుకుంటారు, ఉంటాయి, వాళ్ళు సంతోషం. అదేమైపోతుందంటే పర్చేజ్ చేస్తున్నారు, వెంటనే పేమెంట్లు చేయడం లేదు. తిరిగి వారమా 10 రోజుల అలా కాదు కదా. ఒక ప్లానింగ్ అనేది ముందే జరగాలి. దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చి ప్రభుత్వము బ్యాంకులో పెట్టుకోవాలి. వెంటనే కొనుగోలు అయిన వెంటనే వాళ్ళకి 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో పడిపెట్టు ఉండొచ్చు. ఇది సిస్టంలో ఏమైపోతుంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మానిటరింగ్ విషయంలో శ్రద్ధ చూపాలి. చూపకుండా నిర్లక్ష్య ధోరణి ఒకటి ఉంటుంది. అధికారులు అంటేనే నిర్లక్ష్య ధోరణి, లేదంటే అవినీతి ఉంటుంది. ఏం చెప్పండి. నేను చూశాను కదా, ఆవిడ జలమండలిలో మేనేజర్ అంట. అవును సార్, అవును, జలమండలి 100 కోట్లు ఏమన్నా మనం ఊహించగలుగుతాము? 100 కోట్లకు పైగా ఆస్తులు అంటే మామూలు విషయం కాదు కదా సార్. ఎంత అవినీతికి పాల్పడ్డాడు. ఇంటిలో 1.5 క్యాష్. అవును, కిలోకి పైగా బంగారం ఆభరణ. అంటే ఎంత సమాజంలో ఎందుకు ప్రభుత్వ అధికారులు అన్నా ప్రభుత్వం అన్నా సమాజంలో వ్యతిరేకత ఎందుకు ఉంది? ఇది ఇట్లాంటి ఇది అయింది కరప్షన్ వల్లనే. నంబర్ ఎవరు? ఒకవేళ నిజాయితీ ఆఫీసర్ ఉన్నా కూడా వాడిని కూడా నంబర్. అలాంటి పరిస్థితులు ఎప్పుడు పోతాయి అంటే దానికి ఎండ్ ఉందా? ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. సిద్ధాంతము, న్యాయము, ధర్మము, అవినీతి ఉండకూడదు అని వాళ్ళు గట్టిగా చెప్తారు. వాళ్ళ మంత్రులు కూడా జాగ్రత్తగా ఉన్నారు అనుకుంటున్నారు. పరిపాలన వచ్చేసరికి కరప్షన్ ఏమైనా ఆగిపోయిందా? నేనైతే చెప్తున్నా ఆగిపోలేదు. ఆగిపోదు సార్, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మంత్రులు తీసుకోకపోవచ్చు, డిపార్ట్మెంట్ లో జరుగుతుంది కదా, పర్సెంటేజ్ జరుగుతున్నాయి కదా. బీజేపీ రాష్ట్రాల్లో లేవా కాంట్రాక్టర్ పర్సెంటేజ్ ఏమైనా ఆగిపోయాయా? ఏంలో 21 రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే చిత్తశుద్ధి అన్నది ఇవాళ రాజకీయ నాయకులు లేదు. రాజకీయాలకు వచ్చి తప్పాయి సార్. మరి ఇలాంటివి ఇంకా రిపీట్ అవుతూనే ఉన్నటువంటి మరి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీన్ని అరికట్టాలంటే ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది గవర్నమెంటే కానీ దేశవ్యాప్తంగా కూడా? ఇప్పుడు కరప్షన్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పరిపాలన చేసే వాళ్ళు నీతి నిజాయితీతో పనిచేయాలి. ఏ ప్రభుత్వం అంటే ఏ రాజకీయ పార్టీ అక్కడే ముందు మనం ఫెయిల్ అవుతుంది. వాళ్ళు కరెక్ట్గా ఉండి కింద వాడిని కంట్రోల్ చేయగలిగితే వాడు భయపడతాడు. అమ్మో మనం ఏదైనా చేస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటాం. వెంటనే యాక్షన్ ఉండదు. ఏమాత్రము అనుమానం వచ్చినా విజిలెన్స్ బాగా ఉండాలి, ఉండదు. విజిలెన్స్ పేర్కొంటుంది. మనం ఏసీబీ పోతాం, మళ్ళీ అనుడు నన్ను ఇట్లా చేస్తున్నాడు అంటే వాళ్ళు లక్ష్య ప్రశ్నలు వేస్తాడు. నువ్వు ఎందుకు పోయినావు, నీకేం పని, ఆయన ఎందుకు, నువ్వు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, వెనక్కి వెళ్ళిపోయి అంతే కదా. అంటే ఇక్కడ ఎవరి పని వాళ్ళు చెయ్యాలా అన్నది లేదు. అంత నిర్లక్ష్య ధోరణి. వాడికి ఏదో పని దొరుకో వాడు ఏం చేయదు. నువ్వు చూస్తున్నావు కదా, సెక్రటరియట్లో హైదరాబాద్లో సెక్రటరియట్లో రావడమే 11:30, 12కి వస్తారేమో. మీరు 11 ఓడి ఎవరు కనపడదు సీట్లలో. 11:30 తర్వాత కనపడతారు. 3:30 తర్వాత ఎవరున్నాడు? అవును సార్, మనం ఒక కథనం కూడా వెలువరింది. అసలు కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పోతే కూడా ఐఏఎస్ అధికారుల సిచ్యువేషన్ చూస్తే అసలు ఎవరు కనపడతలేదంట. వాళ్ళు కూడా ఉండరు. అవును, 3 తర్వాత దీన్ని ఎందుకు చూడాలి? అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు రోజు సెక్రటరీ రారు? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రారని విమర్శలు చేశారే. అవును, ఈ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారా రోజు? మంత్రులు వెళ్తున్నారా రోజు? భయం అనేది ఎక్కడ ఉంటుంది? ఆఫీసర్ కానీ మంత్రి కానీ సీట్లో కూర్చుంటే అమ్మ మంత్రి గారు వస్తే 10 గంటలకే మనం అంతా 10 గంటలకే ఉండాలా, 9:50కే ఉండాలని పరిగెత్తాం.
ఆ మంత్రి వస్తాడో రాడో తెలీదు, అవును. ఎప్పుడు వస్తుందో తెలీదు, అవును. ఆయన ఎప్పుడు వస్తే మనకేం లే అని వీళ్ళు ఎప్పుడు పోవాలో అప్పుడు పోతారు. అంతే కదా సార్. అవును. నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పరిపాలన ఎవరన్నా ముఖ్యమంత్రులు ఉండని సచివాలయంలో జరిగేది ఇదే ఈనాటి వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ యొక్క చర్చలో పాల్గొన్నందుకు ఉప్పల్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరోపణ.